ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కాసేపట్లో తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. నిన్నటితో మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. కాసేపట్లో తీహార్ జైలు అధికారుల వద్ద కేజ్రీవాల్ లొంగిపోనున్నారు. 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్పై కేజ్రీవాల్ బయట ఉన్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు బెయిల్ గడువు పెంచాలని కేజ్రీవాల్ మొదట సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. దీంతో ఆయన మధ్యంతర సాధారణ బెయిల్ ఇవ్వాలని రౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్లపై ఉత్తర్వులను జూన్ 5కి వాయిదా వేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు. దీంతో ఆయన ఇవాళ తీహార్ జైలుకు వెళ్లక తప్పడం లేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరికాసేపట్లో తీహార్ జైలులో లొంగిపోనున్నారు. నిన్నటితో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. కాసేపట్లో తీహార్ జైలు అధికారుల వద్ద కేజ్రీవాల్ లొంగిపోనున్నారు. 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్పై కేజ్రీవాల్ బయటున్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు బెయిల్ గడువు పెంచాలని కేజ్రీవాల్ మొదట సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. దీంతో ఆయన మధ్యంతర సాధారణ బెయిల్ ఇవ్వాలని రౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్లపై ఉత్తర్వులను జూన్ 5కు వాయిదా వేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు. దీంతో ఆయన ఇవాళ తీహార్ జైలుకు వెళ్లక తప్పడం లేదు. సో మరికాసేపట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోనున్నారు. అయితే ఆయన జైలుకు వెళ్లే ముందు మనం టెంటివ్ స్క్రీన్ పైన చూడొచ్చు, ఢిల్లీలోని రాజ్ ఘాట్ను ఆయన సందర్శించారు. అనంతరం కూడా ఆయన తీహార్ జైలులో అధికారుల ముందు ఆయన సరెండర్ కాబోతున్నారు. నిన్నటితో కూడా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. దీంతో కాసేపట్లో తీహార్ జైలు అధికారుల వద్ద కేజ్రీవాల్ లొంగిపోనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరికాసేపట్లో తీహార్ జైల్లో లొంగిపోబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మే 10వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజు కేజ్రీవాల్ ఇటు తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధి వద్ద ఆయన నివాళులర్పించేందుకు రాజ్ ఘాట్ వద్దకు రావడం జరిగింది. ఆయనతో పాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, అలాగే మంత్రులు అతిషి, అలాగే కైలాష్ గెహ్లాట్ తో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కేజ్రీవాల్ వెంట ఉన్నారు. సో రాజ్ ఘాట్ అనంతరం ఇటు హనుమాన్ మందిర్ వద్ద కూడా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అలాగే ఆయన తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని ప్రస్తుతం ఇటు నేను కోర్టు తీర్పును గౌరవిస్తాను, సో కోర్టులో లొంగిపోబోతున్నాను, ఈసారి ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో తెలియదు, నా పోరాటం అనేది కొనసాగుతుంది, నిరంకుశత్వం పైన నా పోరాటం కొనసాగుతుంది, నన్ను అణచివేయాలని చెప్పి చూస్తున్నారు, జైల్లో నాకు కావాల్సిన మందులు ఇన్సులిన్ ఏవి ఇవ్వకుండా నన్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక కుట్ర పన్నుతున్నారు అని చెప్పి కూడా కేజ్రీవాల్ ఇప్పటికే ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. కేజ్రీవాల్ కి ఇటు ఈ ఇంటరిమ్ బెయిల్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ని అనుమతించలేదు. అలాగే రౌస్ రెవెన్యూ కోర్టులో ఇంటరిమ్ బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు కూడా వేశారు, కానీ ఆ కేసులో తీర్పు అనేది ఇటు జూన్ 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కోర్టు ఇటు మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడకుండా నేరుగా ఆయన కేజ్రీవాల్ తీహార్ జైలు లొంగిపోతారని చెప్పి ప్రకటించారు. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రస్తుతం రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి తదనంతరం ఇటు తీహార్ జైలుకు నేరుగా అక్కడికి వెళ్లి అక్కడ ఆయన లొంగిపోబోతున్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్, ఆయన కీలక సూత్రధారి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఆయనే చూశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముడుపులు తీసుకుని ఇటు లిక్కర్ తయారీ కంపెనీలకి వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేయడం జరిగింది. 100 కోట్ల ముడుపుల్ని సౌత్ గ్రూప్ నుంచి తీసుకున్నారు అని చెప్పి ఇటు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇందులో
మనీ లాండరింగ్ వ్యవహారం జరిగిందని చెప్పి కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా. సో చట్టబద్ధంగానే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. చట్ట వ్యతిరేకంగా నిబంధనల విరుద్ధంగా ఎటువంటి అరెస్ట్ జరగలేదని చెప్పి ఇప్పటికే ట్రయల్ కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు నిర్ధారించడం జరిగింది. సో ఆ పిటిషన్ పైన ముఖ్యంగా తన అరెస్ట్ చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా ప్రస్తుతం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. అలాగే బెయిల్ కోసం ఇటు ట్రయల్ కోర్టులో ఇటు న్యాయ పోరాటం చేస్తున్నారు. సో ఎట్టకేలకైతే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కొంత ఈ ఢిల్లీ లోక్సభ ఎలక్షన్స్ మే 25వ తేదీన జరిగాయి. సో సుమారు 21 రోజుల పాటు అంటే 3 వారాల పాటు కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొంత హర్షం వ్యక్తం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, ఇటు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగేందుకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేజ్రీవాల్ కి అనుమతించడం పట్ల మాకు సంతోషంగానే ఉంది. అయితే ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సి ఉంది కాబట్టి జైలుకు వెళ్ళడానికి ఏ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త కానీ నేత కానీ భయపడ్డు. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ఈ రోజు లొంగిపోతారని అతీషి కూడా స్పందించడం జరిగింది. సో కేజ్రీవాల్ తాను చెప్పినట్టుగానే ఇటు మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండడంతో ప్రస్తుతం ఆయన రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్నారు. అనంతరం ఇటు తిహార్ జైలుకు వెళ్లి ఆయన లొంగిపోబోతున్నారు. అండ్ రేపు ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 3వ తేదీతో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది కాబట్టి సో మళ్ళీ ట్రయల్ కోర్టులో 3వ తేదీన జ్యుడిషియల్ కస్టడీ అంశం పైన విచారణ జరగబోతోంది. మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేస్తే కనుక కేజ్రీవాల్ ఈ కేసులో తిహార్ జైల్లోనే ఉండబోతున్నారు. అలాగే కేజ్రీవాల్ కి బెయిల్ వస్తుందా రాజన్నది 5వ తేదీన ట్రయల్ కోర్టు తేల్చబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.